కాల్చివేసే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పళ్ళు, కొత్త అల్లుళ్ళకి స్వాగతం పలుకుతున్న తోరణాలు, బరిలో పోరుకు దిగిన పందెంకోళ్ళు. తెలుగు లోగిళ్ల ముందు అందమైన ముగ్గులు, ఆ ముగ్గులను మరింత అందంగా తీర్చిదిద్దే రంగురంగుల రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, పిండి వంటలు, కొత్త బట్టలు, ఎన్నెన్నో సంబరాలతో రెడీగా ఉంది మన కొనితవాడ. గోవిందా గోవిందా. చాలా చక్కగా దర్శనం జరిగింది సార్, సూపర్. సో ఎవ్రీ సంక్రాంతి ఎలా జరుపుకుంటారు, ఊర్లో ఎంత గ్రాండ్గా జరుగుతుందో చెప్పాలి మీ నోట్తో ఒకసారి మాకు. ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు చూశారు కదా, అదేవిధంగా మా బంధువులు ఫ్రెండ్స్ అందరూ కలిపి సంక్రాంతి వేసుకోవడం మా కొనిత వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ఇది. ఏమేమి స్పెషల్స్ అరేంజ్ చేస్తారు ఊర్లో? పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం గంగిరెద్దులు, తర్వాత హరిదాసు, తర్వాత ఇది భోగిమంటలు, సంక్రాంతికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి విదేశాల నుంచి వచ్చేవాళ్ళకి కానీ సిటీ నుంచి వచ్చేవాళ్ళకి కానీ మన సాంప్రదాయం పోకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ అరేంజ్ చేయించడం జరుగుతుంది. అందరు వస్తారా ఖచ్చితంగా ఊరికి వస్తారా సంక్రాంతి టైంలో? ఎక్కడ వాళ్ళందరూ కూడా అందరూ వస్తారు. ఇదంతా ఒక అసోసియేషన్ ఉందా దీనికోసం, సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోవడం కోసం? మా ఊర్లో వరకు కొద్ది వరకు ఉండే మండలంలో కూడా మంచి మంచి చేస్తారు. మరి మాకు కూడా మీ సంబరాలన్నీ మాకు చూపెట్టాలి. ఎంత జోరుదారుగా జరుపుతారో అంతా చూపెట్టాలి. చూపిస్తారు అందరూ? వెళ్దాం మరి, రెడీయా? చలో, దర్శనం జరిగింది కదా, ఇంకా పండగ సంబరాలకు వెళ్దాం పదండి. ఏంటి అలా నిల్చున్నారు మీరు? చేయరా, ఫాస్ట్గా ఫిల్ చేయాలా? ఏంటది, ఫోన్ మాట్లాడుతున్నారా? ఆహా, నాతో మాట్లాడుతున్నారేమో అనుకున్నా. ఇక్కడ ఏంటి వేసి వెళ్ళిపోయారా? అన్ని మిక్స్ కొట్టు. గిఫ్టా? ముందు నువ్వు వేయమ్మా తల్లి, తర్వాత గిఫ్ట్. ఇవి ఏంటి చిలకలా? ఇవి ఎగిరిపోతాయి, గట్టిగా పట్టుకో. ఇవి వేసిన ముగ్గురు ఎన్నిసార్లు వేస్తారా అని చూస్తున్నాను నేను, అంతే. కానీ మీ ముగ్గురు అంత చక్కగా ఉన్నారు, అంత చక్కగా ఉంది ముగ్గు, తెలుసా? ఆ గొబ్బెమ్మ ఏంటి ఎవరి తల్లోంచి తీసి పెట్టారు? అది ఏమో కొప్పుని తీసి అక్కడ పెట్టినట్టుగా ఉంది. సంక్రాంతి అంటే సర్లేండి, మాకు పాఠాలు నేర్పొద్దు, ముగ్గేయండి ముందు. చెప్పమంటే రెడీగా ఉంటారా? ఏంటో రంగురంగులు ముస్తాయి చేశారు మొత్తానికి. రైతు లేకపోతే దేశానికి మెతుకు లేదు, జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు. ముగ్గు బాగుంది, రాసిన కొటేషన్ బాగుంది. ఈ పందెం కోళ్ళు ఇక్కడ పెట్టారేంటండి? తీసుకెళ్ళండి, ఇవి పందానికి రెడీ చేయాలా? ఏమ్మా పంపించవా? నవ్వుతుంది చూడు రామశక్కర్. కాదు, నువ్వు ఎప్పుడైనా ముగ్గేసిన మొహమేనా ఇది? అప్పటి నుంచి వేసిన దానిపైన మన ముందర వేయలేదు, కానీ గ్రేసి పక్కింటిగా వేస్తారు. పక్కలకి ముందు ఇంటి ముందట లేదు, చాలా బాగా చేస్తుంది. ఎవరన్నా ముగ్గేస్తారా? ఎందుకు వస్తే తప్ప మిగతా టైంలో ముగ్గు నేనైతే వేయను. కానీ రోజు వేస్తాం, కానీ సంక్రాంతి టైంలో ప్రతి ఇంటి ముందు ఇలా రంగురంగుల ముగ్గులన్నీ కనిపిస్తాయి కాబట్టి మనకు కూడా వేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. పండగ రోజు ఇక్కడ ఎవరి ముగ్గు హైలైట్ అవుతుంది, మనం ఎంత బాగా వేయగలము, నేర్చుకొని వేయగలము అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం వేసాం కదా, చూడు ఎంత బాగా వచ్చిందో. ఎవరికైనా ఉందా ఇలా అలవాటు? అగో అక్కడ ఉందా, చాలా బాగా. ఆ ముగ్గు కన్నా మన ముగ్గే బాగుందిరా, మన ముగ్గే బాగుంది. అలా అనుకోవాలి. కష్టపడి పండించిన పంట ఇళ్ళకి చేరే సమయం ఇది. ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి రోజున అందమైన ముగ్గులతో పాటు అందులో మరింత అందంగా రంగవల్లులు దిద్దుతూ దాని మీద గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు. సంక్రాంతి రావడానికి నెల రోజుల ముందు నుంచే ముగ్గులు వేయటం, గొబ్బెమ్మలతో అలంకరించడం చేస్తారు. కనుమ పండుగ రోజు రథం ముగ్గు వేస్తారు. అయితే ఆ రథం ముగ్గు ఎవరు ఎంత పొడవుగా వేస్తారు అని ప్రతి ఒక్కరూ పోటీ పడి మరీ ఆ ముగ్గు వేస్తారు. కేవలం రథం ముగ్గు మాత్రమే కాదు, ప్రతి ఒక్క ముగ్గు ఈ సంక్రాంతికి ఒక అందమైన అనుభూతిని పంచుతుంది. అందులో ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు అందమైన మగువులు ఆ పోటీ పడుతూ వేసే ముగ్గుల గురించి తెగ మాట్లాడుతూ ముచ్చట పడిపోతూ ఉంటారు.
భోగి అనే పదం సంస్కృతంలోని బుజ్ అనే పదం నుంచి వచ్చింది. భోగి రోజు ఉదయాన్నే భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ భోగి మంటల్లో ఇంట్లో ఉన్నటువంటి పాత సామానంతా వేస్తూ ఉంటారు. ఇదొక ఆచారంగా వచ్చింది. అయితే ఇలా చేయడం వల్ల వాళ్ళకున్న దురదృష్టాలన్నీ పోతాయని ప్రజలు నమ్ముతారు. అయితే ఈ భోగి మంటల్లో సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసుకున్న గొబ్బెమ్మలను పిడకలను అగ్నిలో వేస్తారు. అప్పుడు రంగురంగుల ముగ్గులు వేయటం, ఆ భోగి మంటల్లో పాలు పొంగించడం చేస్తూ ఉంటారు. అలాగే సాయంత్రం బొమ్మల కొలువు చేస్తారనమాట. పిల్లల తలపై పూలు రేగిపళ్ళు వేస్తారు. ఇలా చేయటాన్ని భోగి పళ్ళు అంటారు. ఉత్తరాంధ్రలో ఫొటోస్ దిగాలన్నా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలన్నా అందరికీ ఫేవరెట్ స్పాట్ కొండకర్ల లేక్. ఈ విజిటింగ్ ప్లేస్ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది. బోట్లో అలా వెళ్తూ ఉంటే మనం ఆంధ్రాలో ఉన్నామా లేకపోతే కేరళలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఈ భూతుల స్వర్గాన్ని మీకు చూపించడానికి ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాను. ఇంకెందుకు లేట్, చూసేద్దాం రండి. కొండకర్ల సరస్సు మధ్యలో ఉన్నాం మనం. సరస్సు కానుకొని కొండలు, సరస్సులో తెల్లని తామర పువ్వులు, ఆ తామర పువ్వుల మీద వాలేటటువంటి అందమైన రంగురంగుల పక్షులు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం కదా. ఇది చూస్తుంటే నాకు ఒక సినిమాలోని పాట గుర్తొస్తుంది. అది లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమి ఊగెనుగా సాగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఇదే అనుకుంటున్నారా? కాదు, జంజీస్ వచ్చినా ఇక్కడ చికిరి చికిరి అనాల్సిందే. కాబోయే జంటలు, నూతన వధూవరులు ఇక్కడికి వచ్చి ఈ సహజ సిద్ధమైన సీనరీని ఎంజాయ్ చేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరో హీరోయిన్లుగా వాళ్ళని వాళ్ళే ఊహించుకుని ఆ అందమైన సన్నివేశాలను దృశ్యాలుగా మార్చుకుని వాళ్ళ ఆల్బమ్ లో దాచుకుంటూ ఉంటారు. అనకాపల్లి జిల్లాలోని ఈ కొండకర్ల ఆవ సుమారు 1800 ఎకరాల్లో విస్తరించింది. కాలుష్యానికి దూరంగా ప్రకృతి రమణీయతకు దగ్గరగా ఉంటుంది ఈ జలసౌధం. పచ్చదనం పరుచుకున్న కొండలు మనల్ని చుట్టుముట్టి ఈ ప్రకృతి వడిలో బంధిస్తాయి. చల్లగాలులు ఇంకొద్దిసేపు సేదతీరమంటూ ఓలలాడిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఉన్న మన కొండకర్ల సరస్సులో అందమైన రంగురంగుల పక్షులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లిపోతూ ఉంటాయి. సరస్సుకు ఒకవైపు కొండలు, మరోవైపు కొబ్బరి చెట్లు. ఎంత అందంగా ఉందో తెలుసా? ఈ కొండకర్ల సరస్సు రెండో మంచినీటి సరస్సు. ఫస్ట్ది కొల్లేరు సరస్సు, అందరికీ తెలిసిందే. రెండోది మన కొండకర్ల సరస్సు. ఈ సరస్సులో కొల్లంగి కోళ్ళు, చిత్తంపోతులు ఇలా రకరకాలుగా 150 రకాల పక్షు జాతులు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి ప్రతి ఇయర్ కూడా. అండ్ అలాగే ఈ సరస్సులో దగ్గర 20 రకాల చేప జాతులు కూడా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సరస్సు మీద 300 మత్స్యకార కుటుంబాలు కూడా జీవనాధారం పొందుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే పక్షి జాతులు, అనేక రకాల చేప జాతులు ఈ కొండకర్ల ఆవకు ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పొచ్చు. అలాగే బోటింగ్ వచ్చే వారికి ప్రియనేస్తాలు ఎవరో తెలుసా? ఇక్కడ వేల సంఖ్యలో ఉండే నీటి బాతులు. కొండకర్ల ఆవకు వచ్చే పర్యాటకులే ఈ పర్యాటక కేంద్రానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఒక్కసారి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసిన దృశ్యాలన్నీ వాళ్ళ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా చూసిన సందర్శకులు చాలా మంది కూడా ఈ పర్యాటక కేంద్రానికి వస్తూ ఉంటారు. ఈ కొండకర్ల ఆవలోని పచ్చదనము, కలువలు, నీటి పక్షులు, ఆ కొండ, ఈ పడవ ప్రయాణం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అసలు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఉరుకులు పరుగుల జీవితాలకు చిన్న రిలీఫ్ ఈ కొండకర్ల ఆవ. మేము ఇంతగా చెప్తున్నామంటే మీరు రాకపోతే ఎలా? మీరు కూడా ఒకసారి వచ్చి మాలా ఇలా ఎంజాయ్ చేయండి.
చూస్తే అర్థమైపోతుంది. ఇంత అద్భుతమైన బొమ్మలు చూస్తేనే ఏటి కొప్పాక బొమ్మలు అని ఇట్లే చెప్పేయచ్చు. అయితే 400 ఏళ్ళు ప్రసిద్ధిగాంచిన ఈ ఏటి కొప్పాక బొమ్మల గురించి మనకు అందరికీ తెలుసు. సంక్రాంతి గురించి మనకి ఎవ్వరికి ఏమీ తెలియకపోయినా కూడా ఈ బొమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ మనం చూడండి గంగిరెద్దులు, అలాగే ఇక్కడ కోడి పందాల గురించి. అసలు సంక్రాంతి అంటేనే కోడి పందాలు కదా, అంత స్పష్టతతో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పొంగల్ చేయడం, చెరుకు గొడలు, ఇంత అద్భుతంగా అసలు బొమ్మల్ని తీర్చిదిద్దారు అంటే వీళ్ళు ఎంత కళా పోషణ ఉందో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతం ఏంటి అంటే ఈ ఏటి కొప్పాక గ్రామంలో ప్రతి ఇంటిలోనూ ఒక కళాకారుడు ఉంటాడంట. అసలు అది ఎలా సాధ్యం, వీళ్ళకి ఇంత కళా పోషణ ఎలా వచ్చింది? అలాగే సంక్రాంతి స్పెషల్ గా మనం ఏటి కొప్పాక గ్రామంకి వచ్చాం. మరి ఏటి కొప్పాక బొమ్మల గురించి తెలుసుకోకుండా ఎలా వెళ్తాం చెప్పండి? మరి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా, పదండి. ఏటి కొప్పాక బొమ్మలు ఎంత ప్రసిద్ధి చెందాయో మనందరికీ తెలుసు. ఇలా ఒక బొమ్మ, అందమైన బొమ్మ తయారైంది అంటే చాలా సింపుల్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్క భాగం తయారవ్వాలి అంటే ఎంతో మంది వర్కర్ల శ్రమ అందులో దాగి ఉంటుంది. నేషనల్ అవార్డు అందుకున్న వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు. అబ్దుల్ కలాం గారిచే రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఆయన ఎవరో కాదు, శ్రీశైలపు చెన్నాయాచారి గారు. నమస్తే అండి. నమస్తే. అసలు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ బొమ్మల తయారీలో ఒక కళాకారుడిగా మీరు ఇప్పటికి చాలా ప్రసిద్ధి చెందారనమాట, ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకుని, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఏటికొప్పాక లక్క బొమ్మలు అంటే అందరికీ తెలిసిందండి. అయితే ఈ బొమ్మల్లో ఒక ఉన్నతమైన స్థానానికి అంటే బొమ్మల్ని, ఈ క్రాఫ్ట్ని తీసుకెళ్ళాలి, అలాగే నేను కూడా వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో నేను నేషనల్ అవార్డుకి ఒక ఐటెం తయారు చేశానండి. అది కోడిగుడ్డు అనే ఐటెం అండి. ఎగ్ అంటే అది చెక్కతో చేసింది, లోపలంతా వుడ్ని అంతా దొలిసేసి ఒకదాని లోపల ఒకటి పెట్టి అలా 51 కోడిగుడ్డు తయారు చేసింది చెక్కతో అండి. సో దానికి గాను రాష్ట్రపతి అవార్డు వచ్చిందండి. అప్పుడు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అక్కడ విజ్ఞాన్ భవన్లు ఇచ్చారండి ఢిల్లీలోని. చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రపతులు వేరు, ఈయన ప్రత్యేకత వేరు. సో అందు గురించి చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఈ జాతీయ అవార్డు రాగానే మంచి ప్రాచుర్యంలోకి వచ్చిందండి, అందరికీ తెలియడం. జాతీయ అవార్డు సాధించగలిగేంత ఈ స్కిల్స్ ఉన్నాయా ఈ ఏటికొప్ప అంటే ఆర్టిజన్స్, అంత మంచి ఆర్టిజన్స్ ఉన్నారనేసి అందరూ గుర్తించడం, ఈ సోషల్ మీడియాలో అన్నింటిలోని ప్రచారం అవ్వడం జరిగిందనమాట అండి. సూపర్ సార్. గతంలో కంటే ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. ఇంకా కూడా ఈ ఏటి కొప్పాక బొమ్మలకి ఇంకా ప్రజల ఆదరణ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సాక్షి టీవీ తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. సంక్రాంతి అంటే సంబరాలే కాదు, పిండి వంటలు కూడా గుర్తుకు రావాల్సిందే. మనం గోదావరిలో ఉన్నాం, అందులోనూ భీమవరంలో ఉన్నాం. భీమవరంలో వినాయక స్వీట్స్ లో ప్రతి ఒక్క స్వీట్ దేనికది స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అరిసెలు చేస్తూనే ఉంటారు. కానీ అక్కర్లేని టేస్ట్ మన వినాయకలో ఉన్నటువంటి ఈ అరిసెకు బాలే ఉంటుందంట. మరి ఆ టేస్ట్ ఎలా వచ్చింది? దీంట్లో ఏమైనా స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా వాడుతున్నారా? అడిగి తెలుసుకుందామా. దాంతో పాటు టేస్ట్ కూడా వచ్చేది. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, గోదావరిలో ఉన్నాం, స్వీట్స్ కోసం వచ్చేసాము. మీ వినాయక స్వీట్స్ లో ప్రతి ఒక్క స్వీట్ సూపర్ అని అంటూ ఉంటారు కదా, మరి ఈ రెసిపీలన్నీ తెలుసుకోవడానికి వచ్చేసాం ఈ రోజు. పండగ వేళ మా ప్రేక్షకులు కూడా చూపించేస్తాం మేము. ఫస్ట్ అయితే అరిసెలు నా ఫేవరెట్ స్వీట్ అండి. అరిసెలు ఎన్ని పెట్టినా తినేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా. రైట్, ఇప్పుడు మరి దీని ప్రాసెస్ ఏంటి, దీంట్లో మీరు కలిపే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి మాకు చెప్పేస్తారా? సీక్రెట్ అంటూ ప్రత్యేకించి ఏముండదండి, మనం వాడే మెటీరియల్ అన్ని కూడా నెంబర్ 1 క్వాలిటీగా వాడతాం. అందరూ దింపినట్టే పాకంలో మనం నానబెట్టిన బియ్యంతో వరిపిండి కలిపి సలివిడి చేస్తాం. ఇట్లా సలివిడి చేసిన తర్వాత సలివిడిని అలా సైజులు వేస్తామండి. సైజులు వేసిన తర్వాత ఆ సైజులకి ఇలా నువ్వుపప్పు పట్టిస్తామండి. నువ్వుపప్పు పట్టించిన తర్వాత అక్కడికి వెళ్తుందండి ఆ ప్రాసెస్. ప్రెస్ చేసి ఆ షేప్ లాగా తీసి ఆయిల్ వేస్తామండి. ఆయిల్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్యాకింగ్ అవుతుంది చల్లారిన తర్వాత. అయితే ఈ పిండి అన్నారు కదా, మెయిన్ మనకు అరిసెకి పాకం కరెక్ట్ గా రావాలి. పాకం కాస్త లేతగా అయినా లేకపోతే కాస్త ముదురైనా అరిసె ఫెయిల్ అయిపోతుంది. అలా పాకం కరెక్ట్ గా రావాలంటే బియ్యం పిండి కూడా నానబెట్టే దాంట్లో కూడా పెద్ద సీక్రెట్ ఉంది. అది మాక్సిమం మనకు ఒక 1 డే నైట్ మొత్తం నానాలంటారు కదా, 48 అవర్స్ నానాలండి. బియ్యం కూడా మంచి క్వాలిటీగా ఉండాలండి. మళ్ళీ వేసేటప్పుడు కూడా మనకు తడి బియ్యమే వేయాలంటారు కదా. మామూలుగా తడి బియ్యాన్ని మనం వడగట్టి ఆరబెట్టి లైట్ తడి ఉన్నప్పుడు దాని పిండి ఆడించి అది డ్రై కాకుండా మనం పాకం పట్టేయాలి. అవునండి. సో అది అయిన తర్వాత నువ్వులు, కొంతమంది నువ్వులు లేకుండా చేసుకుంటారు, కొంతమంది నువ్వులు వేసి చేసుకుంటారు. నువ్వులు వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది, అంతే కదా. నువ్వుపప్పుతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సలివిడి ఉండ తీసుకొని ఇక్కడ నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వుల్లో దీన్ని బాగా ఇలా మొత్తం ఇలా అంటుకునేటట్టుగా ఇలా రోల్ చేయాలి. సో దీనికి మనం నువ్వులు కావాలంటే వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు తినకపోతే నువ్వులు అవాయిడ్ చేయొచ్చు. ఇది ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా, దీంట్లో ఇలా పెట్టి ఇలా చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే అరిసె షేప్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఆయిల్లో వేయడం. సరే కదా, ఇది ఆయిల్లో వేయంగానే అది ఉబ్బుతుంది, అలా బూరెలాగా పొంగుతుంది.
ఇది కూడా మెయిన్ అండి ప్రాసెస్ లో భాగం. ఎందుకంటే ఎక్కువ వేగిందని అనుకోండి మాడిపోతుంది, మరి తక్కువ ఉన్నది అనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఈవెన్ గా అది ఇలా కాలాలన్నమాట. అంటే మనకు గోల్డ్ కలర్ లో రావాలి, బెల్లం ఉంటుంది కదా, సో ఆ కలర్ లో రావాలి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఉన్న ఆయిల్ మొత్తం అందులో వేసి ప్రెస్ చేస్తే ఆయిల్ మొత్తం మనకు కిందకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాన్ని తీసుకెళ్లి అక్కడ ఆరబెట్టాలి. అలా ఆరబెట్టకపోతే ఏమవుతుందో తెలుసా, ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అది అతుక్కుపోతుంది, మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ముందుగానే చేసిన వెంటనే ఆరబెట్టేసి చల్లారిన తర్వాత మనం సేఫ్గా ప్యాక్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. మరి ఇక్కడ వీళ్ళ చేతుల్లో చేసినటువంటి ఈ అరిసెలు ఎంత టేస్ట్గా ఉన్నాయో ఒక్కసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. చెప్పాలా మొత్తం తిన్న తర్వాత చెప్పాలా? తిన్న తర్వాత చెప్పండి. టైం అయిపోతుంది, ఎందుకనంటే మేము చెప్పాలి కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు చెప్తాదా, కరెక్ట్ అవునా కాదా అన్నది వెయిట్ చేస్తున్నారు. నిజంగానే చాలా టేస్టీగా ఉందండి, క్రిస్పీగా ఉంది అని తింటుంటే. ఏమో అనుకున్నాను కానీ నిజంగానే మన వినాయక స్వీట్స్ వాళ్ళు అయితే ఈ అరిసెల్లో పెట్టింది పేరు, అంతే, వీళ్ళకి తిరుగు లేనే లేదు. సంక్రాంతి పండుగ వస్తే అసలు పిండి వంటల సందడంతా ఈ జిల్లాల్లోనే ఉంటాయి. అప్పుడే ఇంటికి వచ్చిన కొత్త బియ్యంతో బియ్యం పిండి చేసి దాంతో వివిధ రకాలైన పిండి వంటలు చేస్తారు. కానీ గోదావరి జిల్లాలో చేసే పిండి వంటలకి ప్రత్యేకమైన వాసన, రుచి, ఒక పద్ధతి ఉంటుందని నేను విన్నాను. మరి వింటే సరిపోతుందా? ఖచ్చితంగా టేస్ట్ చూడాలి, ఎలా చేస్తారో కూడా తెలుసుకోవాలిగా. పదండి. మనం ఇందాక చెప్పుకున్న విధంగా సంక్రాంతి పిండి వంటలు అనగానే బూరెలు, అరిసెలు, జంతికలు, మురుకులు ఇవన్నీ ఉంటాయి. మరి అందులో టాప్ ఈ జంతికలు అని చెప్పాలి. ఈ జంతికలు ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు దీని ప్రాసెస్ ఏంటి, ఇంత టేస్టీగా గోదావరి జిల్లాలో జంతికలు ఉండటానికి సీక్రెట్ ఏంటి, ఇప్పుడు మనం రివీల్ చేయబోతున్నాం అనమాట. మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. అసలు ఈ జంతికలు ఎలా తయారు చేస్తారండి, ఏ పిండి వాడతారు? వరిపిండి వాడతామండి, దాంట్లో శనగపిండి వాడతాం. తర్వాత మినపసున్ని కూడా వాడతామండి. మినపసున్ని అండి, పచ్చి మినపసున్నిని పొడి చేసి వీటిలో కలుపుతామండి. అంటే మినపప్పుని పొడి కొడతారు అంతేనా? మిక్సీ కొడతారు మిల్లులో. ఈ మూడు మిశ్రమం తర్వాత ఉప్పు, కారం, వాము వేసి కలుపుతామండి. వాము కూడా వేస్తాం. కలిపిన తర్వాత ఇట్లా ముద్దగా చేసుకున్న తర్వాత ఈ గిద్దలు అందరికి ఐడియా ఉంటుంది, ఇందులో పెట్టిన తర్వాత ఇట్లాగా తిప్పుతామండి. ఇక్కడ లీలగా వేసేస్తున్నారు శ్రీనివాస్ గారు. ఈ జంతికలు, ఈ స్వీట్స్ అన్ని చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? మీ అమ్మగారి దగ్గర ఇలా ఉంటది కదా? లేదండి, మా అమ్మగారు అన్ని బాగా చేస్తారు. ఆవిడకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది పిండి వంటల్లో. అవునా? అక్కడి నుంచి వచ్చింది అనమాట. నొక్కుతూ తిప్పాలి. అది వెరీ నైస్ అంట. వింటున్నారా? వావ్, జంతికలు వేయడం వచ్చేసింది. పెట్టేద్దామా మరి గ్రేసీ స్వీట్ షాప్ అని? అబ్బా అస్సలు బాగోలేదులే, వద్దు. ఈ జంతికల గురించి మాట్లాడుకోవాలి అంటే మనం సంక్రాంతి టైంలో ఎట్లుంటుందండి ఈ జంతికలు? చాలా ఎక్కువగా తీసుకెళ్తారండి, చాలా ఎక్కువగా తీసుకెళ్తారు. ఎక్కువగా వీటికి ఇష్టపడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఇష్టపడి తింటారండి జంతికలు. అంటే స్వీట్ ఉంటే పక్కా హాట్ ఉండాలి కాబట్టి హాట్ అనగానే జంతికలు గుర్తొస్తాయి ఫస్ట్ మనకి కదా. తింటారండి. ఎక్కడెక్కడికి మీరు డెలివరీ చేస్తూ ఉంటారండి ఇట్లా? మేము మొత్తం మన తెలుగు వాళ్ళు ఉన్న అన్ని రాష్ట్రాలకు కానివ్వండి, అన్ని దేశాలకు కూడా అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే గోదావరి జిల్లాలో పిండి వంటలకి అమెరికా నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాకు ఎక్కువ అమెరికా బాగా ఎక్కువ అండి. అమెరికా నుంచి నాకు కాల్స్ కూడా వస్తాయి. ఓకే, ఫస్ట్ వాళ్ళకి పెట్టి నేను తింటా, చూసారా తెలివి. కానీ నేను ఫస్ట్ మేము బాగుందని అంటాం, కానీ మీరు చాలా బాగుందండి, డిఫరెంట్ టేస్ట్ ఉందండి. నూనెతో చేశారా, అమృతంతో చేశారా అన్నట్టుంది. ఎంత బాగా చేశానో తెలుసా, అంత బాగా చేశాను. మేడం చేసిన డిఫరెంట్ టేస్ట్ ఉంది. జోక్స్ పార్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది.